హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద సంక్షేమ పథకం తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నిన్న అంటే జూలై 10వ తారీఖున మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. దీని గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం ఈ యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇందులో ఏంటంటే తల్లికి వందనం సంక్షేమ పథకం, అలాగే స్టూడెంట్ కిట్స్ సంబంధించి కూడా నేనైతే మీకైతే చెప్తాను. ఇందులో రెండైతే వివరణ ఇవ్వడం అయితే జరిగింది. తల్లికి వందనం పథకంకి సంబంధించి ప్రాథమిక ఆదేశాలు ఏంటంటే, తల్లికి వందనం అనే పథకం మనకైతే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో విద్యార్థుల యొక్క తల్లులకు లేదా వాళ్ళని సంరక్షిస్తున్నటువంటి వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అలాగే ఈ పథకం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆ విద్యార్థికి అయితే 75% హాజరైతే కంపల్సరీగా ఉండాలని మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా బడికి పంపించే తల్లులకు ఏటా 15,000 చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకంటే గతంలో మనకు ఈ యొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మనిషికి 15,000 చొప్పున ఇస్తామని మనకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ జీవోలో ప్రస్తుతానికి అస్పష్టతంగానే ఏదైతే ఇలా ఓన్లీ తల్లికని మాత్రమే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఆ కుటుంబం అయితే దారిద్ర్య రేఖకు దిగువనైతే ఉండాలి. అంటే ఆ కుటుంబానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి అని అయితే మనకైతే ఈ జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ యొక్క తల్లికి వందనానికి సంబంధించి, అలాగే స్టూడెంట్ కిట్కి సంబంధించి రెండింటికైతే మనకైతే ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అని అయితే చెప్పడం అయితే జరిగింది. కనుక ఆధార్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఈలోపు మీరు అప్లై చేసి వచ్చేలోపు అయితే మీ దగ్గర ఓటర్ కార్డు కానీ లేదా గుర్తింపు కార్డు కానీ, ఈ యొక్క ఉపాధి గ్రామీణ కార్డు కానీ, లేదా కిసాన్ పాస్బుక్, లేదా రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, లేదా ఆ వ్యక్తి ధృవీకరణ గెజిటెడ్ అధికారి యొక్క సంతకం చేసిన పత్రం కూడా సరిపోతుంది. లేదా మీ తహసీల్దార్ ఇచ్చే పత్రం కూడా మేము అనుమతిస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకైతే ఆధార్ కార్డు మనం అప్లై చేసి అది వచ్చేంత వరకే ఈ యొక్క వీటిని అనుమతిస్తామని కూడా ఈ జీవోలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. కనుక త్వరగా మీరు చేయవలసింది ఏంటంటే, ఆధార్ కార్డుకు స్టూడెంట్కి మరియు తల్లికి ఎవరైతే లేదో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. అలాగే లేని వారికి ఇవ్వడం కుదరదని కూడా మనకైతే ఈ యొక్క జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైతే లేదో వాళ్ళైతే వెంటనే వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ లేదా నెట్ సెంటర్స్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ రెండోది వచ్చి స్టూడెంట్ కిట్కి సంబంధించి. ఈ స్టూడెంట్ కిట్ అనేది మనకేంటంటే, ఈ యొక్క తల్లికి వందనం పథకం ఈ స్టూడెంట్ కిట్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకు తల్లికి వందనం అంటే ప్రైవేట్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ చదువుతున్నా ఈ యొక్క తల్లికి వందనం మనకైతే వర్తిస్తుంది. కానీ స్టూడెంట్ కిట్ అనేది ఎవరైతే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుకుని పిల్లలు వారికి మాత్రమే ఈ యొక్క స్టూడెంట్ కిట్ అనేది మనకైతే అర్హులు. అలా ఈ అర్హులైన పిల్లలకి ఇందులో ఈ స్టూడెంట్ కిట్లో ఈ వస్తువులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాగ్, 3 జతల యూనిఫామ్, బెల్ట్, 1 జత షూలు, 2 జతల సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు, అలాగే ఒక డిక్షనరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఈ యొక్క పాఠ్య పుస్తకాలు వచ్చి మనకు కొత్త
పద్ధతి తీసుకురావడం అయితే జరిగింది. ఒక పక్క ఇంగ్లీష్, ఇంకొక పక్క తెలుగు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే పైన తెలుపబడినటువంటి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. కనుక అది వచ్చేలోపు ఈ పైన తెలిపినటువంటి 10 డాక్యుమెంట్స్ కూడా మీరైతే ఏదో ఒకటి కూడా ప్రస్తుతానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా దరఖాస్తు చేసుకొని ఉండవలసి అయితే ఉంటుంది. అక్నాలజ్మెంట్ కూడా మీరైతే చూపించాల్సి అయితే ఉంటుంది మీరు అప్లై చేసుకున్నట్టుగా. ఇక ఈ పథకానికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా వివిధ విధానాలు అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. మరియు ప్రజలకు కూడా చాలా సందేహాలు కూడా ఉన్నాయి. కనుక దీనికి సంబంధించిన మరింత సమాచారం అధికారికంగా వచ్చిన తర్వాత మాత్రమే తెలియజేస్తాం. కనుక మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే మీరైతే కంపల్సరీగా ఫాలో అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అంతా వివరంగా తెలుసుకున్నారు కదా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.